వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ అర్ధరాత్రి ముహూర్తం వింటారు. అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ అలారం లాగా మోగింది కాలింగ్ బెల్. ఉలిక్కిపడి లేచింది భానుమతి. ఆమెకి ఏ చిన్న అలికిడికైనా మెలకు వచ్చేస్తుంది. పక్కనే గాఢ నిద్రలో ఉన్నాడు భర్త భానుచందర్. ఆయనకి ఎంత పెద్ద శబ్దమైనా మెలకువ రాదు. భానుమతికి తను విన్న శబ్దం నిజమేనా కలలోనా అన్న అనుమానం వచ్చింది. ఆ ఫ్లాట్లో ఉండేది భానుమతి, ఆమె భర్త భానుచందర్ ఇద్దరే. పెద్ద కొడుకు జర్మనీలో, చిన్నవాడు అమెరికాలో ఉంటారు. భానుచందర్ మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. భానుమతి ఇంటి పని చేసి చేసి పని మనుషులకి జొమాటోలు స్విగ్గీలు తోడు చేసి తాను రిటైర్మెంట్ తీసేసుకుంది. వాళ్ళుంటున్నది గేటెడ్ కమ్యూనిటీలో ఒక టవర్లో. ఎవరైనా లోపలికి రావాలంటే సెక్యూరిటీ నుంచి ఇంటర్కామ్లో ఫోన్ వస్తుంది. తాము ఓకే చెప్పాకే వచ్చిన వాళ్ళని లోపలికి పంపుతారు. ఇంత అర్ధరాత్రి వేళ నేరుగా మా ఇంటికి వచ్చే అవకాశమే ఉండదు. ఎవరైనా వచ్చారనుకున్నా సెక్యూరిటీ మమ్మల్ని సంప్రదించనే లేదు కదూ. అలాంటప్పుడు ఎవరైనా ఎలా నేరుగా వచ్చి కాలింగ్ బెల్ మోగిస్తారు? క్షణంలో సగంలో భానుమతి మెదడులో ఇన్ని ఆలోచనలొచ్చాయి. తాను విన్న బెల్ భ్రమ కావాలనుకుంటూ మరో క్షణం సేపు అలాగే పడుకుని ఉండిపోయింది. భ్రమ కాదని చెప్తూ మళ్ళీ మోగింది కాలింగ్ బెల్. అప్పుడు తట్టింది ఆమెకి. సెక్యూరిటీ వాళ్ళు ఒక్క జొమాటోలు స్విగ్గీలు వంటి తెలిసిన రొటీన్ సర్వీస్ వాళ్ళని మాత్రం ఎప్పుడన్నా పర్మిషన్ అడగకుండా లోపలికి పంపుతూ ఉంటారు అని. వెంటనే భర్తను తట్టి లేపింది. ఏమయ్యా, అర్ధరాత్రి వేళ ఏం తిండి ఆర్డర్ చేశావు? బా, నేను తిండి ఆర్డర్ చేయడం ఏమిటి? అది నా డిపార్ట్మెంట్ కాదు. మిలిటరీ స్వరంతో చెప్పేసి కళ్ళు మూసేసుకున్నాడు భానుచందర్. భానుమతికి కొద్దిగా భయం వేసింది. నేను ఏమీ ఆర్డర్ చేయలేదు. మరి ఏమిటబ్బా కాలింగ్ బెల్ మోగుతోంది? ఎవరై ఉంటారు? గుసగుసగా అడిగింది. పిల్లయి ఉంటుంది, పడుకో అన్నాడు భానుచందర్ పక్కకి ఒత్తిగిల్లుతూ. పిల్లి గంట మోగిస్తుంది ఏమిటి? ఎవరైనా దాని మెళ్ళో కడితే అలా మోగిస్తుంది. భానుమతి దిండు తీసుకుని మొగుడు వీపు మీద బాదింది. అప్పుడు లేచి కూర్చున్నాడు భానుచందర్. ఈవేళప్పుడు కాలింగ్ బెల్ ఏమిటబ్బా? ఎవరొచ్చుంటారు? నెమ్మదిగా. ఇద్దరూ లేచి హాల్లోకి వచ్చారు. భర్త లైట్ వేయబోతుంటే ఆమె అడ్డుకుంది. భర్త చేతిని పట్టుకుని చీకట్లోనే తలుపు దాకా వెళ్ళింది. పీప్ హోల్లోంచి చూసింది. కారిడార్లో దీపం కాంతిలో ఎవరో తెలియని వ్యక్తి నిలబడి కనిపించాడు. మనిషి దృఢంగా ఉన్నాడు. వయస్సులో ఉన్నాడు. మొహం కనబడకుండా మంకీ క్యాప్ ధరించాడు. ఒళ్ళు కనబడకుండా శాలువా కప్పుకున్నాడు. చేతిలో ఏదో పెట్టె. వాలకం అనుమానాస్పదంగా ఉంది. భానుమతి కాళ్ళు వణికాయి. పక్కకి తప్పుకుంది. భానుచందర్ కూడా చూశాడు. వచ్చిందెవరో అతడికి అర్థం కాలేదు. నెమ్మదిగా ఇంటర్కామ్ దగ్గరికి నడిచి సెక్యూరిటీ నంబర్ డయల్ చేశాడు. ఇంటర్కామ్ మోగుతోంది కానీ ఎవ్వరూ ఎత్తలేదు. వాచ్మ్యాన్ బాత్రూమ్కి వెళ్ళుంటాడు. అదే అదనుగా వీడు దూరిపోయి ఉంటాడు. ఖచ్చితంగా దొంగతనానికే వచ్చుంటాడు. అయినా ఆ వాచ్మ్యాన్కి అర్ధరాత్రి బాత్రూమ్ ఏమిటి? వెళ్ళినా మరొకడిని కాపలా పెట్టాలని తెలీదా? ఈ ఇండిసిప్లిన్ నేను సహించను అరిచాడు భానుచందర్. గట్టిగా అరవకండి, మీ క్రమశిక్షణ తర్వాత. ముందు ఈ దొంగ నుంచి ఎలా రక్షించుకోవాలో చూడండి. వాడికెంత ధైర్యం!
రిటైర్డ్ మేజర్ భానుచందర్ ఇంటికే దొంగతనానికి వస్తాడా? మీరు మిలిటరీ వాడని వాడికి తెలియదు కదా. తాటికాయంత అక్షరాలతో బోర్డు పెట్టాను కదా. వాడా బోర్డు చూశాడో లేదో, ఎవరింటికి వస్తున్నాడో, అక్కడేం దొరుకుతాయో ఏమీ చూసుకోకుండానే ఎగేసుకొచ్చేశాడా దొంగతనానికి? దొంగతనానికే వచ్చాడో, కూనీ చేయడానికే వచ్చాడు. అసలే మీరు మిలిటరీ మనిషి. ఏ శత్రుదేశం వాడో మీ మీద పగబట్టి రాలేదు కదా. భగవంతుడా, నువ్వే కదా ఇప్పుడే అన్నావు నేను మిలిటరీ వాడినని వాడికేం తెలుసు అని. మీరు చెప్పారుగా బోర్డు చూసి వచ్చుంటాడని. అయినా నేను ఎక్స్ మిలిటరీ కదా. కూరలు పీకిన పావుని లొంగ తీసుకోవడం తేలిక కదూ. ఇప్పుడు నేనేం చేతుండ్రా దేవుడా? అయ్యో బాబోయ్, వాడు మిమ్మల్ని ఏం చేయడానికి వచ్చాడోనండి. ఇద్దరం ఉంటేనే ఇంత లక్షణంగా ఉంది, ఇక మీరు కూడా పోతే మీరు లేని కొంపలో నేను ఒక్కతిని బిక్కుమంటూ ఉండలేనండి. అంటే నేను పోయినా పర్వాలేదా? నువ్వు ఒంటరివైపోతావనేనా నీ దిగులంతా? చిర్రెత్తి అరిచాడు భానుచందర్. వాళ్ల వాదనకు అడ్డుపడుతూ కాలింగ్ బెల్ మళ్లీ మోగింది. ఇద్దరూ గప్చుప్గా తలుపుకి మరింత దూరం జరిగారు. భానుచందర్ మళ్లీ సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. ఈసారి వాచ్మ్యాన్ పలికాడు. ఎవరిని పంపావు మా ఇంటి మీదకు ఈ అర్ధరాత్రి? ఎవరిని పంపలేదు సార్ అన్నాడు సెక్యూరిటీ వాడు కంగారుగా. నువ్వు పంపకుండా ఎలా వచ్చాడు? అంటే మీరు అక్కడ నిద్రలు పోతున్నారన్నమాట. కాంప్లెక్స్లోకి దొంగలు చొరబడ్డారు. మొత్తం ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడున్నారో తెలీదు. ఒకడు మా ఫ్లాట్ ముందే నిలబడ్డాడు. అలర్ట్ అవ్వండి హడావిడిగా చెప్పాడు భానుచందర్. అన్నడుగులెత్తు ఇన్నడుగుల వెడల్పు ఉన్న ఇనుప ఊచల గేట్లకి రాత్రి 11 దాటితే కొబ్బరి బోండం అంత తాళం వేసి ఉంటుంది. అది తీయకుండా ఎవ్వరూ గేట్లు తెరిచి లోపలికి రాలేరు. అందుకే దొంగలు గేట్లోంచి రాలేదన్నది ఖాయం. మరి గోడలు దూకొచ్చారా? క్షణాల్లో కాంపౌండ్ చుట్టూ ఫ్లడ్ లైట్స్ వెలిగాయి. సెక్యూరిటీ స్టాఫ్ వెతుకులాటకి దిగారు. ఎవ్వరూ గోడ దూకి వచ్చిన ఆనవాళ్లు కనబడలేదు. సార్, దొంగలు బాగా తెలివైన వాళ్ళలాగా ఉన్నారు సార్. ఒక్క చిన్న ఆనవాళ్ళు కూడా వదలలేదు మెచ్చుకుంటూ ఉత్సాహంగా చెప్పాడు అప్పటికే రంగంలోకి దిగిన సెక్యూరిటీ సూపర్వైజర్. నీ బోంద, నువ్వు ముందు మా ఫ్లోర్కి తగలడో. జాగ్రత్త, చేతిలో కర్ర గాని కత్తి గాని ఉంచుకొని రా. లిఫ్ట్ తలుపు తెరుచుకుంటూనే నీ చేతిలో కర్రని ఎక్కుపెట్టి ఒక్క ఊదుటన బయటికి రా. నిన్ను చూడగానే నేను నా పిస్టల్ తీసుకుని బయటకు వస్తాను. ఇద్దరం కలిసి వీడి తెలివితేటల సంగతి తేల్చేద్దాం. ఏమండి, వాడెవడికో ఫోన్ చేస్తున్నాడండి. కీహోల్లోంచి చూసిన భానుమతి మొగుడుతో గుసగుసలాడింది భయంగా. మిగతా వాళ్ళని పిలుస్తున్నాడంటారా? నాకేమన్నా కర్ణపిశాచి ఉందా? లేక నేను వాడి ఫోన్ ఏమన్నా ట్యాపింగ్ చేశానా? వాడెవడికి ఫోన్ చేస్తున్నాడో, ఏం ప్లాన్ వేస్తున్నాడో నాకెలా తెలుస్తుంది? భయాన్ని సీరియస్నెస్ కింద కప్పిపెడుతూ అరిచాడు భానుచందర్. 2 నిమిషాల తర్వాత టీపై మీది ఫోన్ మోగింది. చూసింది భానుమతి. అందుకున్నాడు భానుచందర్. సార్, మీ ఫ్లాట్ ముందు ఎవ్వరు లేరు. సెక్యూరిటీ సూపర్వైజర్ గొంతది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు మా ఫ్లాట్ ముందే ఉన్నాడు. నువ్వే మా ఫ్లాట్ ముందు లేవు. చెట్టంత దొంగ మా కట్టెదుట కనబడుతుంటే లేడంటావేమిటి? అసలే ఫ్లాట్ ముందున్నావు నువ్వు? 702 సార్. ఫ్లాట్ నంబర్ సరే, ఏ వింగులో ఉన్నావు అది చెప్పు. సి వింగు సార్. సారీ సార్, బి వింగు కాదు. మీ వింగు లిఫ్ట్ పనిచేయడం లేదు సార్. అందుకని సి వింగు లిఫ్ట్ ఎక్కేశాను. 7th ఫ్లోర్ జాయింట్ కారిడార్ గుండా వింగు మారి మీ వింగుకి వద్దాం అనుకున్నాను సార్. కానీ లిఫ్ట్ దిగాక ఎడమకు తిరగబోయి కుడివైపు కారిడార్లకు తిరిగాను సార్. దాంతో ఈ వింగులో 702కి వచ్చాను. క్షణాల్లో వచ్చేస్తున్నాను సార్ అటు. ఈ వింగ్ ఏమిటి మధ్యలో? నువ్వు కానీ మందు మీద ఉన్నావా? మన కాంప్లెక్స్లో ఉన్నవి ఏ, బి, సి, డి 4 వింగులు. ఈ వింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బే, నేను తాగలేదు సార్. డ్యూటీలో ఉన్నప్పుడు అస్సలు తాగను సార్. తాగుడు సంగతి అటుంచో, ముందు ఈ వింగు సంగతి చెప్పు. సార్, ఈ వింగ్ అంటే ఈ వింగు కాదు సార్, నేనున్న వింగు ఇది. ఈ వింగు సి వింగు అంటున్నాను సార్. నీ వింగులు విరిచయ్యా.
నా మతి పోగొడుతున్నావు కదయ్యా. వీడెవడో మా వింగులు విరిచేలోగా తగలడు. ఎవడండి? వాడేనా? వింగులు విరవడం ఏమిటండి? బెదిరిస్తున్నాడా? ప్రాణాలు తీసేస్తానంటున్నాడా? నోట్లో చెంగు కుక్కుని గొల్లుమంది భానుమతి. బా, నువ్వు ఉండవే, నువ్వే తీసేసేలా ఉన్నావు నా ప్రాణాలు. భార్యని పక్కకి నెట్టి తను కీహోల్ ముందు కన్ను పెట్టాడు భానుచందర్. ఆగంతకుడు విసుగ్గా వాచి చూసుకుని చేతిలోని బాక్స్ కేసు చూస్తున్నాడు. టైం బాంబ్ అయ్యుంటుందా? బెదురుగా అనుకున్నాడు భానుచందర్. అంతలో లిఫ్ట్ తలుపు తెరుచుకుంది. సెక్యూరిటీ సూపర్వైజర్ లిఫ్టులోంచి బయటకొచ్చాడు. భానుచందర్ కూడా ధైర్యంగా పిస్టల్ పొజిషన్లో పట్టుకుని ధడాల్న తలుపు తెరిచాడు. చేతులు పైకెత్తు అని గర్జిస్తూ. తలుపు తెరుచుకోవడం చూసి విసుగు ప్రదర్శిస్తూ, ఇంతసేపు ఏమిటంకుల్, 10 నిమిషాలైంది నేను వచ్చి అంటున్నవాడల్లా భానుచందర్ చేతిలోని పిస్టల్ చూసి గర్జన విని బెదిరిపోయి మాటలు మింగేశాడు వచ్చిన ఫల్గుణుడు. ఈలోగా వెనక నుంచి వచ్చిన సూపర్వైజర్ ఆగంతకుణ్ణి గుర్తుపట్టాడు. సార్, ఇతను మన కాంప్లెక్స్ బ్యాచిలర్ హౌస్లో ఉండే ఫల్గుణ్ బాబు గారిలా ఉన్నాడు సార్. లాగా ఉన్నాడు ఏమిటయ్యా? నేను ఫల్గుణ్ణే అరిచాడు ఫల్గుణ్. మరి సారు దొంగ అని ఫోన్ చేస్తేను నసిగాడు సూపర్వైజర్. భానుచందర్ కూడా గుర్తుపట్టేశాడు అతగాణ్ణి. నువ్వేమిటి ఫల్గుణ్, ఈవేళప్పుడు ఇక్కడ ఈ విధంగా? నా కర్మ అంకుల్, పొద్దున్నే విస్సు ఫోన్ చేశాడు. ఒరేయ్, మా డాడీ మమ్మీ గోల్డెన్ వెడ్డింగ్ యానివర్సరీరా, వాళ్ళ పెళ్లి జరిగిన ముహూర్తం సరిగ్గా అర్ధరాత్రి 1 గంట. అంచేత ఇవాళ సరిగ్గా అదే ముహూర్తం వేళకి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ నా తరఫున కేక్ అందించి శుభాకాంక్షలు చెప్పాలి. ఎవరైనా హోమ్ డెలివరీ చేసే బేకరీకి ఆర్డర్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళైతే ముందే మా వాళ్ళని కాంటాక్ట్ చేసి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుని ఆనక సెక్యూరిటీ పర్మిషన్ తీసుకుని మరీ డెలివరీ చేస్తారు. మజా ఉండదు కదరా. అందుకే నువ్వే శ్రమ అనుకోకుండా సరిగ్గా ముహూర్తం వేళకి వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ కేక్ ఇవ్వాలి. కాంప్లెక్స్ లోపలే కాబట్టి నువ్వు వస్తున్నట్టు వాళ్ళకి ముందు కబురు కూడా తెలీదు. ప్లీజ్ రా అంటూ రిక్వెస్ట్ చేశాడు అంకుల్. వాడి రిక్వెస్ట్ మన్నించి ఇలా ఇరుక్కుపోయాను నేను, ఏడుపు మొహంతో చెప్పాడు ఫల్గుణ్. విస్సు, పెళ్లి ముహూర్తం, శుభాకాంక్షలు అన్న మాటలు చెవిన పడుతూనే భానుమతి భయం ముసుగు పక్కకి విసిరేసి ఉత్సాహపు కొంగు సవరించుకుంటూ చెంగున ముందుకు గెంతింది. ఫల్గుణుడి చేతిలోని కేక్ బాక్స్ అందుకుంటూ భర్తని గదిమింది. ఇదిగో, ముందర తుపాకీ పక్కన పెట్టేయండి. ఈయనకంతా తొందరపాటే బాబు. నువ్వు చలికి తట్టుకోలేక మంకీ క్యాప్ పెట్టుకుంటే ఈయన మా విస్సు ఫ్రెండు అని గుర్తుపట్టలేదు సరిగదా. దొంగ దొంగ అంటూ కంగారు పెట్టేశారు. అయ్యయ్యో, సారీ నాయనా, లోపలికి రా. ఇంత చలిలో వచ్చావు, కేక్ తిని కాఫీ తాగి వెళ్దువు గాని. రా రా. వెర్రి చూపులు చూస్తున్న భానుచందర్ని, నిలువుగుడ్ల సెక్యూరిటీ సూపర్వైజర్ని ఇగ్నోర్ చేసేసి భానుమతి ఆంటీ వెనకే లోపలికి దారి తీశాడు వచ్చిన ఫల్గుణుడు. వసంతవల్లరిలో శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ అర్ధరాత్రి ముహూర్తం విన్నారు. ఈ కథ రవళి పత్రికలో ప్రథమ వార్షిక ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.